జనరల్ కేటర్ సమర్థత టీవీ అనేది బ్రాండ్ అనేది ఈరోజు మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్లని చర్యలు తీసుకుంటున్నాం. దాన్ని కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇప్పటికే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే దాని మీద ఆదివాసీ కులం మాత్రమే ఉంటుంది. వార్డు మార్చులు కూడా దాని మీద ఉండకుండా ఈరోజు కన్ఫ్యూజన్ లో ఉండి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాడి భాష ఉంటుంది. కానీ ఈరోజు మనకి ఇక్కడ సామాజిక వర్గంగా ఆదివాసీ సామాజిక వర్గం మాత్రమే ఉంది. ఆ విధంగా ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఆదివాసీలని ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఈరోజు చర్యలు తీసుకుందని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఆదివాసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దానికి కూడా ఈరోజు ప్రభుత్వం వారికి అండగా నిలబడటానికి కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలకి మంజూరు చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటుంది. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజా గారు చెప్పినట్టు మన తణుకులోని అనేక మందికి కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఈరోజు మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. రాజకీయ అవకాశాలు అందరికీ ఉంటాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి స్థానిక సంస్థల్లో 33%